మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. వెళ్తున్నాను పొలంలోకి వెళ్తుంటే ఆ రేకులు నేను 37 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నా అక్కడిని. మా అత్తమామ అంతకన్నా ముందు చేస్తున్నారు. మా అత్తమామ చేసి ఒక 40 ఏళ్ళు చేయొచ్చు వాళ్ళు. నేను 37 సంవత్సరాల సంది నేను చేస్తున్నా. ఎవరో ఒక ఆయన వచ్చి మొత్తం దోసుకుంటుండు, అక్కడ భూములన్నీ దోసుకుంటుండు. మొత్తం 5-10 లక్షలు ఇచ్చి కొనుక్కున్నా అని చెప్తే మరి కొనుక్కున్నాడేమో అనుకున్నాం. నా పొలంలోకి నేను ఓనికే గేటు పెట్టేసిండు. గేటు పెట్టేస్తే గేటు పెట్టొద్దని అడ్డం పోతే మా ఆయనను కొట్టిర్రు. వేరే బోన్సర్లను పెట్టి కొట్టిస్తారు, ఒత్తేస్తారు దెబ్బ కనిపించకుండా. నేను పోతుంటే కూడా ఫోటోలు తీస్తారు. అక్కడ 50,000 పెట్టి మేము కడీలు తీసుకొచ్చి అడవి పందులు మేయకుండా సేను మొత్తం తయారైనాక కూడా అడవి పందులు మేసాను. మేము అక్కడ కంచె వేసుకుంటే ఆ కంచెను నైటే తీసేసిరు. ఎవరు తీయమన్నారు, ఇట్లా ఎందుకు చేసిరు, మాకు ఎందుకు చేస్తున్నారు ఇట్లా అంటే సుధాకర్ తీయమన్నాడు. ఏ సుధాకర్ అంటే తిరుపతి సుధాకర్ అని చెప్తారు సార్. ఇట్లా చేస్తారు. నాకు ఒక 10 ఆవులు ఉన్నాయి. అక్కడ గడ్డి పెట్టుకున్నా, పొద్దుగాల పోయినా గడ్డి కోసేసుకోవాలి. అక్కడ కూర అలుపుకొని నేను రోజుకు 500-800 వస్తే నా జీవనాధారం నడుస్తుంది. అక్కడ నన్ను పొలం మీదకి నిలగొడితే నేనేం చేయాలి? వెళ్ళిపోండి, మీకు కూడా ఇస్తాం 10 లక్షలు అంటారు, 5 లక్షలు అంటారు. 5 లక్షలు బట్టి ఒక ప్లాట్ వస్తలేదు సార్, ఒక దావత్ కూడా అవుతలేదు. వాళ్ళు ఇచ్చే పైసలు ఏమిటికైతే మాకు పైసలు వద్దు, మాకు భూమి కావాలి. మాకు భూమి మీదనే మా జీవనాధారం. కూరలు పోస్తా సార్, పచ్చకూరలు పోస్తా. ఆవులు ఉన్నాయి, 10 ఆవులు ఉన్నాయి. గడ్డి పెట్టినా, ఇప్పుడు గడ్డి కూడా ఉంది. పోనీయకుండా 10 నిమిషాలు ఆగాలి సార్. గేట్లు పెట్టేసుకురు, లాక్ వేసుకుంటారు, చుట్టూ ఫెన్సింగ్ పెట్టిరు, పోనిస్తలేరు. మళ్ళీ ఎవరినన్నా కూలీలను పిలుచుకపోతే నువ్వు భూమి అమ్మవు కదా, నీ ఉంది కదా, నువ్వే రావద్దని వాళ్ళు నిలగొడితే మొన్న 1.5 ఎకరా పొలం నేను ఒక్కదాన్నే నాటేసుకున్నా. వాళ్ళు నిలగొట్టేసిరు. వాళ్ళ భయానికి సార్, వాళ్ళ భయానికి వాళ్ళు వస్తలేరు. అట్లా ఫోటో తీస్తారు సార్, ఫోటో తీస్తారు. వాళ్ళ భయానికి సార్, వాళ్ళు బోన్సర్లు మమ్మల్ని కొడతారు, మమ్మల్ని చంపితే మేము మా పిల్లలు ఆగమవుతారు, మేము రామంటే మొన్న నేను ఒక్కదాన్నే నాటేసుకున్నా 1.5 ఎకరా పొలం. మా మామ పేరు జంగయ్య, మా ఆయన పేరు గుడాల బాబు. మేము మా అత్త మా మామ కందులు జొన్నలు 70 ఏళ్ళ నుంచి ఉన్నాము మేము భూమి మీద. నా పెళ్ళయి 20 సంవత్సరాలు. నేను వచ్చినాక కూడా మొన్న దాకా 3 సంవత్సరాల దాకా వేసినాం పొలము. మా తాన మేము ఇట్లా వాళ్ళు రేకులు వాతుతారని మేము ఏం చేసినామంటే అది ఒక ఫోటోలు వీడియోలు కూడా తీసుకున్నాం. ఎందుకంటే ఇల్లు కబ్జా మీద కూర్చుంటాటురు, చుట్టుముట్టు మొత్తం రేకులు వాతేస్తురని మాకు భయమైంది. అట్లా అని ఒక ప్రూఫ్ కోసం అని చేసినాము. కానీ ఇప్పుడు నిన్న మొన్న మళ్ళీ వర్షాలు పడతాయి, కందులో జొన్నలో పుంటిత్తులు అలుపుకుందామని పోతే మా ఆయనను లోపలికి రానిస్తలేరు. నువ్వు ఒకసారి రా అని నన్ను కూడా పోతే ఆడవాళ్ళని పెట్టి కూడా రౌడీ షీట్లను పెట్టి కూడా మొత్తం ఇది చేసిర్రు. మాకు భయం అవుతుంది, నేను పోను, మళ్ళీ నువ్వు ఉన్న వాళ్ళని పొలం కోసం మా ఆయన ప్రాణాన్ని కూడా తీసుకుంటా అని చెప్తుండు. కానీ వద్దులే, ఎవరితోనన్నా మాట్లాడదాము, ఎంత కాడికైతే అంత కాడికి అవుతుంది అనేసి అనుకున్నాం. కానీ మాకు ధైర్యం చాలతలేదని ఇప్పుడు మేడం దగ్గరకు వచ్చినాం అందరం కలిసి. ఎట్లా చేస్తారో అని మాకు కేసు కూడా పెట్టిరు సార్. మా ఆయన మీద ఒకసారి కేసు పెట్టిరు. ఇప్పుడు దుందాము, అది మొత్తం పొలం అంతా సాఫ్ చేసుకుందాం అనుకుంటే అసలు సాఫ్ చేయనిస్తలేరు సార్. ఇప్పుడు మే నెలలో వర్షాలు పడతాయి, అందులో వేస్తాం మేము ప్రతి సంవత్సరం. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి భూమిని ఇప్పుడు మేము మా మామ చేసింది సార్. నా పెళ్ళి కాకముందు నుంచి మా మామ ఇప్పుడు 70 ఏళ్ళు ఉండు సార్. నా పెళ్ళి అయ్యి ఇప్పుడు 25 సంవత్సరాలు అవుతుంది సార్. నువ్వు కూడా చేసిన, మా మామ చేసిన, మా అత్త చేసి సార్. కుంటి కూర కందులు అన్నీ పండించారు. కానీ ఇప్పుడు మాత్రం రాణిస్తలేరు సార్. గేట్ కార్డు పోయినా కానీ వాళ్ళు పోలీసులు ఆడపట్ల పోలీసులకు ఒక ఫోన్ చేయాలని మాత్రం ముందు వాళ్ళే పోలీసులే ఉంటుంది సార్. అసలు ఆడపట్ల పోలీసులు పేదలకు సహాయం చేయాలి కానీ వీళ్ళు వాళ్ళకు సహాయం ఎందుకు చేస్తారో నాకు అర్థం కాలేదు సార్. ఒకసారి పోలీసులతో కూడా నేను గొడవ పడ్డా సార్. అంటే నువ్వు ఈ నుంచి నువ్వు అసలు మాట్లాడకంటే నేను కరెంటు వైర్ పట్టుకుంటా, నా పొలం కోసం నేను పానమన్న తీసుకుంటా, కానీ నా పొలంలోకి వెళ్ళి నువ్వు దున్ననిస్తలేరని అంటే సరే అని ఆమెను వదిలేసేయని అప్పుడు ఫోన్ చేసిరు సార్. సుధాకర్కు ఫోన్ చేస్తే నన్ను లోపలికి పోనిచ్చిర్రు, ట్రాక్టర్ లోపలికి కొనిచ్చిరు సార్ పోయిన సంవత్సరం. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది సార్ దున్నక. సుధాకర్ చెప్పినట్టే పోలీసు వాళ్ళు వింటారు సార్. అన్నీ ఉన్నాయి సార్. మోటార్ లేదు కానీ వర్షాలకు పండిస్తాం సార్, మాకైతే లేదు.
మాకుంది సార్. మాకున్నది సార్. బోర్ వేసుకున్నాం మేము. బోర్ వేసుకొని కూడా ఇప్పుడు 38 సంవత్సరాలు అవుతుంది సార్. బోర్ వేసుకున్నాం మేము. బోర్ వేసుకున్నాము, అప్పటి నుంచి వరి పండిస్తాం మేము. ఆవులు తెచ్చుకొని దాంట్లో మీద పచ్చగూరలతోటే బతుకుతా సార్. మొన్న పంట కోద్దామంటే గేట్లకేం రానియలేదు సార్. చిన్నగా ఉంది గేటు. ఆ గేటు పెడితే ఎక్కడ మన రాగన్నగూడ నుంచి అవతలకేని తెస్తే అక్కడ నుంచి వాగు వచ్చింది. వాగు వస్తే ఒక నెల రోజులు వాగు మిషన్ రానియలే. ఆ నెల రోజులలో నా చేనంతా ఖరాబ్ అయిపోయి 40 సంచులు అయ్యేటి 25 సంచులు అయినాయి సార్. పడదు సార్, అది పడదు. అంటే పన్ను మాకు అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వము మాకు ఇచ్చింది బతుకుమని మా మామకి ఇచ్చిర్రంట. కాంగ్రెస్ ప్రభుత్వము మా మామకి ఇస్తే మేము దాంతోటే బతుకుతున్నాం. ఇవి లేదు సార్, పన్ను కాయిదాలు పాస్బుక్లు ఇవ్వలేదు మాకు. ఇప్పుడు ఇవ్వాలని కోరుతున్నాం సార్. ఇప్పుడు అవి ఇవ్వాలనే మేము కొట్లాడుతున్నాం సార్. సార్ మేడం దగ్గరకు అందుకే వచ్చినాం. మాకు నష్టపరిహారం చాలా జరుగుతుంది. ఆడ చుట్టూ ఫెన్సింగ్ పెట్టినరు, బోర్డులు వేసినారు. ఇది ఫస్ట్ బోర్డు, ఫస్ట్ ఫెన్సింగ్ పెట్టినాక వేసిన ఫస్ట్ బోర్డు. దీని డేట్ చూడాలి. డేటు 13/12/2023. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక వారం రోజులకే. 7 తారీఖు గవర్నమెంట్ వచ్చింది, 13 తారీఖు ఫెన్సింగ్ పడ్డది. 7 తారీఖు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే 13 డిసెంబర్ 2023 నాడు చుట్టూ ఫెన్సింగ్ పెట్టి ఇక్కడ రాసుకున్నారు. ఏం రాసుకున్నారు? దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు కోహినూర్ గ్రూప్. మరి 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఉంటే ఎవడు ధైర్యం చేయలే, ఎవడు ఫెన్సింగ్ పెట్టలే, ఎవడు ఈ భూమి నాదని ఎవడు రాసుకునే ధైర్యం ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో చేయలే. కాంగ్రెస్ వచ్చిన వారంకే ఫెన్సింగ్ పెట్టిండ్రు. దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు కోహినూర్ గ్రూప్ అని చెప్పి బోర్డు పెట్టిండ్రు. ఇది 13 డిసెంబర్ 2023. తర్వాత 31 మార్చ్ 2026 ఇందులో ఏముంది? దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు MEIL అండ్ శిల్పా ఇన్ఫ్రా. MEIL అండ్ శిల్పా ఇన్ఫ్రా. ఇటు పక్కన ఏమున్నది? డెవలప్మెంట్ బై MEIL అండ్ శిల్పా ఇన్ఫ్రా. ప్రాపర్టీ బిలాంగ్స్ టు కోహినూర్ గ్రూప్. డెవలప్మెంట్ ఎవరు చేస్తుండ్రు? MEIL అండ్ శిల్పా ఇన్ఫ్రా. శిల్పా ఇన్ఫ్రా ఎవరిది? శిల్పా ఇన్ఫ్రా ఎవరిది? పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకుది. శిల్పా ఇన్ఫ్రా ఎవరిది? రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు గారు డైరెక్టర్గా ఉన్న కంపెనీ. ఇది ఎప్పుడు పెట్టినరు? 30 మార్చ్ 2026. కరెక్ట్గా అదే టైంలో మేము మైనింగ్ స్కామ్ అసెంబ్లీలో తీసినాం 28 తారీఖు. ఏమనుకున్నారో ఏందో మళ్ళా 2 తారీఖు నాడు మలిపేసిండ్రు. 2 ఏప్రిల్ 2026. ఇదేమో 31 మార్చ్. ఇది 2 తారీఖు అంటే తెల్లారలేదు మర్నాడు. 31 నాడేమో ఈ భూమి శిల్పా ఇన్ఫ్రాద్ అన్నారు. 2 తారీఖు ఏం చేసిండ్రు? దానికి మళ్ళీ తెల్లటి పెయింట్ కొట్టిరు. పేరు కనబడితే మళ్ళీ ఏమవుతుందో బయటకు వస్తుందేమో అనుకున్నారేమో. 2 రోజుల్లో దానికి సున్నం కొట్టేసిండ్రు, పెయింట్ కొట్టేసిండ్రు. తర్వాత ఇది 4 తారీఖు 4 ఏప్రిల్ 2026 శిల్పా పోయింది, MEIL పోయింది. మళ్ళీ ఏమొచ్చింది? ఇదేందో వచ్చింది జాయింట్ డెవలప్మెంట్ అని చెప్పి కోహినూర్ గ్రూపు ఇంప్లెక్స్ ఇన్ఫ్రా అని మళ్ళీ కొత్త కథ పట్టుకొచ్చారు. ఎందుకు మారుతున్నాయి బోర్డులు? మొన్న కూడా మీరు చూసిండ్రు. మైనింగ్ దగ్గర ఏమైంది? రాఘవ కన్స్ట్రక్షన్స్. మా అన్న వాళ్ళు, మా RS ప్రవీణ్ అన్న గారు పోతే తెల్లారి వరకు పెయింటింగ్ పడ్డది. శ్రవణ్ అన్న, RS ప్రవీణ్ గారు పోతే తెల్లారి వరకు పెయింటింగ్ పడ్డది. ఈడ కూడా ఏమైంది? శిల్పా ఇన్ఫ్రా తెల్లారి వరకు పెయింటింగ్, మళ్ళా మర్నాటి వరకు మళ్ళీ కూడా వచ్చేసిండ్రు. ఈ చిత్ర విచిత్రాలు వెనుక అర్థమైతలేదా ఎవరున్నారు? తర్వాత ఇక శిల్పా సంగతి నేను ఎక్కడ ఒట్టిగా మాట్లాడట్లేదు. ఇప్పుడు ఏమన్నారు? శిల్పా ఇన్ఫాటెక్ అని రాసింది ఇక్కడ. శిల్పా ఇన్ఫ్రా అని రాసింది ఇక్కడ. ఇది మేము అందులోకి పోయినాం. ఏది ఆ కంపెనీ యాక్ట్లో పోయి ప్రింట్అవుట్ తీసినాం. ఇది శిల్పా ఇన్ఫ్రా లిమిటెడ్. శిల్పా ఇన్ఫ్రా లిమిటెడ్. ఇందులో ఎవరు డైరెక్టర్లుగా ఉన్నారు? శిల్పా ఇన్ఫ్రా లిమిటెడ్లో ఎవరు డైరెక్టర్లుగా ఉన్నారు చూస్తే సింగిరెడ్డి రమాదేవి, సింగిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాస్తూ కింద 3వ డైరెక్టరు శిల్పా రాఘవ వెంచర్స్. ఇద్దరేమో పేర్లు ఉన్నాయి. 3వదేమో శిల్పా రాఘవ వెంచర్స్.
ఇది మూడోది. ఈ శిల్పా ఇన్ఫ్రాలో ఎవరు పార్ట్నర్లు, ఎవరు డైరెక్టర్లు అంటే సింగిరెడ్డి రమాదేవి, సింగిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అదేవిధంగా శిల్పా రాఘవ వెంచర్స్ ఎల్ఎల్పి. శిల్పా రాఘవ వెంచర్స్ ఎల్ఎల్పి కూడా ఒక డైరెక్టర్ ఈ కంపెనీలో. దెన్ మేము శిల్పా రాఘవ ఎల్ఎల్పికి పోయినాం. ఇది శిల్పా రాఘవ ఎల్ఎల్పి. దీంట్లో ఎవరు డైరెక్టర్లు అని ప్రింట్అవుట్ తీసినాం. అది అందరికీ యాక్సెసిబుల్, ఇది ఎవరైనా వెళ్ళి ఓపెన్గా చూసుకోవచ్చు, ఇలా సీక్రెట్ ఏం లేదు. శిల్పా రాఘవ ఎల్ఎల్పికి పోయి దీంట్లో ఎవరు డైరెక్టర్లు అని తీసినాం. దీంట్లో తీస్తే ఎవరు వెళ్ళినరు అంటే పొంగిలేటి హర్షారెడ్డి, పొంగిలేటి లోహిత్ రెడ్డి, పొంగిలేటి సప్నీ రెడ్డి డైరెక్టర్. ఇంక ఇప్పుడు ఏమర్థమైంది? ఈ భూములకి ఎవరున్నారు? శిల్పా ఇన్ఫ్రా అంటే పొంగిలేటి కుటుంబ సభ్యులు ఈ నాదర్గుల్ భూముల వెనుక ఉన్నారని స్పష్టంగా బట్టబయలైపోయింది. రెండవది, ఇందులో కామన్ డైరెక్టర్ ఉన్నారు. మళ్ళా ఒక రెండు పేర్లు ఏవి? సింగిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, సింగిరెడ్డి రమాదేవి అనే రెండు పేర్లు అందులో ఉన్నాయి, ఇందులో కూడా ఉన్నాయి. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది ఈ భూముల వెనుక? అందుకే ఆర్డీఓ పోయి ఎందుకు కొట్టేస్తలేడు, హైడ్రా ఎందుకు స్పందిస్తలేదు అంటే రెవెన్యూ మంత్రి కుటుంబ సభ్యులే ఈ భూముల వెనుకున్నాక ఆర్డీఓ కదులుతాడా? రెవెన్యూ మంత్రి కుటుంబ సభ్యులే ఉన్నాక ఇక పోలీసు వాళ్ళు, ఇప్పుడు అమ్మ చెప్పింది ఏమన్నది, మన కౌసల్య ఏమన్నది? కౌసల్య కానీ మమత కానీ పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని బెదిరిస్తుంది సార్, మా మీద కేసు పెడుతుంది సార్ అన్నారు. అంటే భూములు రక్షకులే భక్షకులు అయిపోయింది. రక్షించాల్సిన రక్షకులు కబ్జాదారుల పక్షపాతం వహిస్తున్నారు, కబ్జాదారులకు కొమ్ము కాస్తున్నారు. అందుకే భూములను కస్టోడియన్గా ఉన్న ఆర్డీఓ, ల్యాండ్ రెవెన్యూ ట్రిబ్యునల్ చైర్మన్గా ఆ భూములను కాపాడాల్సిన ఆర్డీఓ మౌనంగా ఎందుకుంటున్నాడు? పైన రెవెన్యూ మంత్రి గారి కుటుంబ సభ్యులు ఉంటే పాపం చిన్న అధికారి ఆర్డీఓ ఏం చేయగలుగుతాడు?